హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీ ట్రక్లాక్స్. నేను వంశీ. రేపటి నుంచి చెన్నై లోడ్ అయింది. నేను సింగరాకొండలో టూర్ చేశాను. నేను చెన్నైకి పప్పులు శనగపప్పు తిరువత్తూరు అన్నారు అన్లోడింగ్. తెట్టు దాకా నానలేదు. తెట్టు నుంచి నా నిద్ర వస్తున్నసరికి నేను తీసుకున్నాను. మనకి ఎట్టాగో నైట్ నిద్ర రాదనుకోండి, పాటలు పెట్టుకొని వెళ్తా ఉన్నాను. కావిలి దాటాను ప్రజెంట్. ఈ హైవే మొత్తం మీకు తెలిసే ఉంటుంది, ప్రజెంట్ చెప్పాల్సిన అవసరం లేదు. టైం వచ్చేసి ఇప్పుడు 11:30 అవుతుంది నైట్. నాన్న అయితే పడుకున్నాడు. మనం చెన్నై దాకా వెళ్ళాలి కాబట్టి పొద్దున్నకి వెళ్ళిపోతాం, రీచ్ అయిపోతాం అన్లోడ్కి. ఆయిల్ అయితే దొరకట్లేదు ఫ్రెండ్స్. ఆయిల్ దొరుకుతుందో లేదో కామెంట్ చేయండి. నైట్ నేను తమిళనాడు బార్డర్ తడదాగా తీసుకొని వచ్చాను. అక్కడి నుంచి నాన్న తీసుకున్నాడు. మార్నింగ్ 6:30 అవుతుంది. మార్నింగ్ వ్యూ సూపర్ ఉంది. కొల్లూరు రోడ్డు చెన్నై బీచ్ రోడ్లోనే పాయింట్ అన్నారు, లొకేషన్ షేర్ చేశారు. పాయింట్కి ఇంకొక 5 కిలోమీటర్స్లో ఉన్నాను. అన్లోడింగ్ పాయింట్కి రీచ్ అయిపోయాము. అక్కడ అన్లోడ్ అయ్యిందా లేదా అనేది మీకు చెప్తాను ఇప్పుడు. అక్కడ ఎన్ని బళ్ళు ఉన్నాయా, అన్లోడ్ ఎన్ని రోజులకు అయ్యిందా అనేది ఇప్పుడు అప్డేట్ ఇస్తాను. పాయింట్లో మాత్రం 11 బళ్ళు ఉన్నాయి. మంది 12 బండి. అవి వచ్చి 4-5 డేస్ అవుతున్నాయంట ఆ బళ్ళు. మంది ఎన్ని రోజులకు దింపుతాడో చూద్దాం. 2 డేస్ అయింది ఇప్పటికి. సెకండ్ డే దింపలేదని చెప్పి ఇంకా ఎదరేగల బీచ్ కొద్దిగా రిలాక్స్ అవుదామని చెప్పి నేను బీచ్కి వచ్చాము. ఆ రోజు నైట్ అన్లోడ్ పిలిచారు, కానీ అన్లోడ్ చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి అన్లోడ్ స్టార్ట్ చేశారు. అదే రోజున ఒక మధ్యాహ్నం చెన్నై నుంచి వైజాగ్ లోడ్ ఉందంటే పెట్టేశాము. టవర్ మెటీరియల్ వైజాగ్ పోర్ట్కి. అది నైట్ స్టార్టింగ్ చేశారు లోడు. టైం వచ్చేసి 10:30 అవుతుంది. మరి ఇప్పుడు లోడ్ అయ్యి బిల్లులు ఇస్తారు లేదా తెలియదు. లోడింగ్ అయితే స్టార్ట్ అయింది. ట్రైన్స్ లోడింగ్ అయితే మొదలైంది ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు. ఇలా ఇటు చేసి ఎన్ని గంటలు చేస్తారో చూద్దాం. 12:30 అవుతుంది నైట్ టైము. ఇప్పటికైతే పూర్తయింది. బయట పెట్టి కాటా వేసి బిల్లులు ఇస్తారు లేదు చూద్దాం. నైట్ అయితే బిల్లులు ఇవ్వలేదు ఫ్రెండ్స్. పొద్దున్నే 10కి ఇచ్చారు. బయలుదేరాం. గుమ్మడిపూడిలో ఉన్నాం ప్రజెంట్. టైం వచ్చేసి 11:30 అవుతుంది. దగ్గరికి వెళ్ళాక ఆయిల్ పట్టించాలి. తడలో ఆయిల్ పట్టించాం ఫ్రెండ్స్. దొరకట్లేదని బబుల్స్ కూడా ఫిల్ చేసాం. సింగరాయకొండలో నేను దిగిపోతాను, నాన్న ఒకడే వెళ్తాడు. సింగరాయకొండ నుంచి నాన్న ఒకడే వెళ్తాడు ఫ్రెండ్స్ వైజాగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.